హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా మాట. బీహార్‌లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా! ఈ ఎన్నికల్లో ఎక్కువగా జంగిల్ రాజ్ అనే పదం చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడే కాదు, ఆ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ జంగిల్ రాజ్ అనే పదం చాలా పెద్ద ఎత్తున ప్రచారానికి నోచుకుంటుంది. ముఖ్యంగా ఆర్‌జేడీయేతర పార్టీలు ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్తాయి. ఆర్‌జేడీని రాజకీయాల్లో దెబ్బకొట్టడానికి ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం బీహార్ ఎన్నికల సభల్లో ఈ జంగిల్ రాజ్ అనే పదాన్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే జనరల్‌గా బీహార్ ఎన్నికల్లో 1990 నుంచి 2005 అంటే 15 ఏళ్ల కాలంలో ఈ జంగిల్ రాజ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఒక రకంగా చెప్పుకోవాలంటే రాక్షస పాలన కొనసాగింది అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అయితే ఎప్పుడో 2005 వరకు జరిగిన ఈ ఆటవిక పాలనను 2 దశాబ్దాలు గడిచినా కూడా ఇప్పటికీ ఆ రాష్ట్రంలో ఎందుకు ఎక్కువగా ప్రచారానికి నోచుకుంటోంది. ఇప్పుడే కాదు, ఇంకో 2 దశాబ్దాలు దాటినా కూడా ఈ ఆటవిక పాలన రాజకీయాల్లో ప్రచారానికి నోచుకుంటూనే ఉంటుంది అని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. మరి అంత దారుణంగా బీహార్‌లో పాలన ఉండేదా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఇన్ఫర్మేషన్‌ను పూర్తిగా రీసెర్చ్ చేసి మరి మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు గనుక నచ్చితే జస్ట్ మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ఒక్కసారి కొన్ని ఇన్సిడెంట్స్‌ను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఎక్కడైనా ఒక రాష్ట్ర సీఎం కూతురి పెళ్లి అంటే ఎంత ఘనంగా చేస్తూ ఉంటారు. అండ్ ఆమెకు సంబంధించిన ఖర్చులన్నిటినీ వాళ్ళ తండ్రే భరిస్తాడు. ఎందుకంటే ఇప్పటి రాజకీయాల్లో ఒక సీఎం కూతురి పెళ్ళి అంటే ఆ ఖర్చు ఏమి వాళ్ళకు పెద్ద ఎక్కువేం కాదు. అండ్ ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకు అంత పెద్ద ఇబ్బందేమీ కాదు. కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె పెళ్లి కోసం నగరంలో మొత్తం కార్ షోరూమ్‌లన్నిటినీ లూటీ చేసి అక్కడ ఉన్న కొత్త మెర్సిడెస్, బీఎండబ్ల్యూ ఇటువంటి హై రేంజ్ కార్లన్నిటిని దోపిడీ చేసుకొచ్చి అండ్ జ్యువెలరీ షాప్లలో ఉన్న నగలన్నిటిని దోచుకొచ్చి ఆ పెళ్లి చేశారు అంటే వీళ్ళ ఆటవిక రాజ్యం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి దీన్ని ఇమాజిన్ చేసుకోండి. కూతురి పెళ్లి కోసం నగరంలో ఉన్న కార్లన్నిటిని ఎత్తుకొచ్చేయడం, జ్యువెలరీని మొత్తం ఎత్తుకొచ్చి తన పెళ్లిలో ఉపయోగించుకోవడం ఎంత దారుణంగా ఉందో కదా! ఇదే కాకుండా జస్ట్ ఒక అంతిమయాత్ర జరుగుతుంది ఒక వ్యక్తికి. అతను ఏమో ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు అనుకుంటే పొరపాటే. అతను ఒక గూండా, పేరు మోసిన గూండా. సో, ఆ గూండాకు సంబంధించిన అంతిమయాత్ర జరుగుతుంది. ఆ మధ్యలో ఒక వ్యక్తి కారు వేసుకొని వెళ్ళాడు. జనరల్‌గా రోడ్డుపై ఏదైనా ప్రొసెషన్ జరుగుతూ ఉంటే పక్క నుంచే కారు అలా వెళ్తూ ఉంటాయి కదా! అలా ఒక వ్యక్తి కారు వేసుకొని వెళ్ళడంతో వాళ్ళంతా ఆ వ్యక్తిని రాళ్ళు, ఇటుకలు ఏది దొరికితే దాంతో తీసుకువెళ్ళి ఆయన్ను కొట్టారు. రోడ్డు మధ్యలోనే ఆయన పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ను పెట్టి మరీ కాల్చేశారు. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఇది బీహార్‌లో జరిగిన ఆటవిక పాలనకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంత దారుణమైన పాలన జరిగినా కూడా ఆ రాష్ట్రంలో అసలు కనీసం ఆర్‌జేడీ పార్టీ అండ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన గవర్నమెంట్ పరంగా కనీసం అంటే స్పందించలేదు. అంతేకాకుండా ఈ ప్రభుత్వ యంత్రాంగం అండ్ పోలీసులు వీళ్ళంతా కూడా ఆర్‌జేడీ నేతల చెప్పు చేతల్లో బతికారు. ఆ కాలంలో ఒక కలెక్టర్‌కే ఆ రాష్ట్రంలో రక్షణ లేదు అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోండి. జస్ట్ ఏమైనా చిన్న తేడా వచ్చినా కూడా అధికార పార్టీ నాయకుడు ఆ వ్యక్తిని చంపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగాయి. జనరల్‌గా కిడ్నాపులు, హత్యలు, మానభంగాలు ఇలాంటివి అక్కడ రోజుకొకటి జరుగుతూనే ఉంటాయి. జస్ట్ 2001 నుంచి 2005 యావరేజ్ చూసుకుంటే రోజుకొక కిడ్నాప్ కేసు నమోదైంది. అంటే ఇవి జస్ట్ రిజిస్టర్ అయిన కేసులు మాత్రమే. రిజిస్టర్ కానివి ఎన్నో వందల్లో ఉంటాయి అని నిపుణులు చెబుతూ ఉన్నారు. సో, ఇంత దారుణంగా అక్కడ పాలన కొనసాగింది. అంతేకాకుండా అక్కడ ఆర్‌జేడీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక రకంగా చెప్పాలంటే గూండా సామ్రాజ్యాన్ని సృష్టించారు. వాళ్ళ పరిధి ఎంతో నిర్ణయించుకుని ఆ పరిధిలో మొత్తం
ఎంత వీలైతే అంత దోచుకునే ప్రయత్నం చేశారు. కొన్ని వందల సంఖ్యలో వీళ్ళపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. హత్య, మానభంగాలు, దోపిడీలు, కిడ్నాప్లు ఇలాంటివి ఎన్నో చేశారు. దొరికినోడు దొరికినంత దోచుకున్నారు, పంచుకున్నారు. ప్రభుత్వ భూములన్నిటిని కబ్జా చేసేశారు. ఎదురు తిరిగిన వాడిని మొత్తం చంపడము, అమ్మాయి అయితే రేప్ చేయడము ఇలాంటివి ఎన్నో చేశారు. ఒక ఎంపీ పేరు మీకు చెప్తాను. ఆర్జేడీ పై ఉన్నాయి. అండ్ ఆయన సృష్టించిన గూండా సామ్రాజ్యం ఎంతగా ఉండేది అంటే జర్నలిస్టులను ఏ ఒక్క పోలీసు కూడా ఆయనపై యాక్షన్ తీసుకోవడానికి కూడా భయపడేవాళ్ళు. అతనిపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయ్యేది కాదు. ఆయన ఎన్ని నేరాలైనా చేయని, ఎన్ని దోపిడీలు, ఎన్ని కబ్జాలైనా చేయని, కానీ ఆయనపై ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదయ్యేది కాదు. ఆ తర్వాత చాలా కొన్ని దశాబ్దాల తర్వాత అంటే ఆర్జేడీ 2005లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత 2017లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. కోర్టుల్లో తీర్పులు వచ్చాయి. ఆ తర్వాత 2021 వరకు ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు కరోనా రావడం వల్ల మాత్రమే ఆయన చనిపోయారే తప్ప అప్పటి వరకు జైల్లోనే ఉన్నారు. సో ఒక్కసారి జైలు కన్విక్టెడ్ అయ్యారు అంటే ఖచ్చితంగా అతను దోషి అని నిరూపించబడి ఉంటుంది. అండ్ అతను తప్పు చేశాడు అన్న దానికి అన్ని ఆధారాలు ఉన్నప్పుడే ఈ విధంగా దోషిగా నిరూపించబడతారు. కాబట్టి జస్ట్ కొన్ని కేసుల్లో మాత్రమే ఆయన దోషిగా నిరూపించబడ్డారు. ఆయన చేసిన లెక్కలేనన్ని కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఆయన చనిపోయారు కాబట్టి అవన్నీ ఇప్పుడు విచారణకు నోచుకోవు. కానీ దాదాపు ఇలాంటి ఒక్క ఎంపీనే కాదు, ఆర్జేడీ నుంచి పుట్టుకు వచ్చిన ప్రతి ఒక్క రాజకీయ నేత గతంలో ఈ విధంగా గూండా సామ్రాజ్యాన్ని ఏలిన వాళ్ళే. వీళ్ళంతా కూడా పేదలను భయపెట్టడం, వాళ్ళ భూములను లాక్కోవడం అండ్ వాళ్ళను అణిచివేయడం, చంపేయడం, లేదంటే అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోయేలా చేయడం ఇలాంటివి ఎన్నో చేశారు. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక అంతిమయాత్రలో ఒక వ్యక్తిని కాల్చి చంపారు అని. ఆ వ్యక్తి ఎవరంటే ఆ ఇన్సిడెంట్ను మనం ఒక్కసారి చూస్తే గ్యాంగ్స్టర్ చోట కారణాలతో చనిపోయాడు. సో ఆయన అంతిమయాత్ర కొనసాగుతోంది. ఈ అంతిమయాత్ర మధ్యలో కృష్ణయ్య అనే ఒక వ్యక్తి జస్ట్ కారు వేసుకుని వెళ్ళాడు. సో ఆయన చేసిన తప్పు అదొక్కటే. నిజానికి అది తప్పు కాదు, జనరల్గా అందరూ వెళ్తూ ఉంటారు కదా. కానీ ఆయన జస్ట్ కారు వేసుకుని వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడన్న ఒకే ఒక్క కారణంతో గ్యాంగ్స్టర్ అంతిమయాత్ర చేయడమే తప్పు. అలాంటిది ఆ అంతిమయాత్రలో ఒక అమాయకుడిని నడి రోడ్డుపై ఇటుక పిల్లలతో, రాళ్లతో అన్నిటినీ కొట్టి చంపి, తుపాకీతో కాల్చి చంపితే అక్కడికక్కడే చనిపోయారు. అతనికి ఇప్పటికీ కూడా కనీసం న్యాయం కూడా దొరకలేదు. అందులో అక్యూజ్డ్ ఎవరు, ఆయన్ని కాల్చి చంపిన వాళ్ళు ఎవరు, రాళ్లతో కొట్టిన వాళ్ళు ఎవరు, ఇప్పటికీ కూడా ఆ కేసు పెండింగ్లోనే ఉంది. ఆ తల్లి అంటే ఆ చనిపోయిన వ్యక్తి తల్లి ఇప్పటికీ పోరాడుతూ ఉన్నారు. అయినా కూడా ఇది ఎప్పటికీ కూడా ఒక సాల్వ్ కాని కేసు లాగానే. ఏదో ఒక పురుషుడు సీఎంగా ఉన్నాడు అని అనుకుంటే పొరపాటు. రబ్రీదేవి ఆయన భార్య ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ఫుడర్ స్కామ్లో అంటే ఆవులకు దానా వేస్తారు కదా, ఆ దానాలో కూడా దోచుకుని తిన్న దుర్మార్గుడు ఏకంగా 900 కోట్ల రూపాయలను దోచుకున్నాడు. జస్ట్ ఆవులకు ఫుడ్ అండ్ మెడిసిన్ వీటన్నిటి కోసం 900 కోట్ల రూపాయలను దోచుకున్నాడు. ఆ సమయంలో కలెక్టర్లందరినీ బెదిరించడం అండ్ బ్యూరోక్రాట్లు అందరినీ బెదిరించి మీ నియోజకవర్గంలో ఇన్ని ఆవులు ఎక్కువగా ఉన్నాయి అండ్ వాటికి ఎక్కువగా జ్వరాలు వచ్చాయి, లేదంటే వాటికి ఎక్కువగా తిండి పెట్టాం అనే విధంగా ఫేక్ బిల్లులను క్రియేట్ చేయండి అని ఎంతో విధంగా ఒత్తిడి తీసుకువచ్చాడు. దీనివల్ల చాలా వరకు కొన్ని వేల సంఖ్యలో ఫేక్ బిల్లులను సృష్టించేందుకు ప్రయత్నాలు చేశాడు. కొంతమంది కలెక్టర్లు దీనికి భయపడి ఆ ఫేక్ బిల్లులను క్రియేట్ చేయడంతో మొత్తం 900 కోట్ల రూపాయల దాన కుంభకోణంలో ఏకంగా లాలూ ప్రసాద్ యాదవే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన జైల్లో ఉండాల్సింది, కానీ ఆయనపై ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలు అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లనే ఆయన ఇన్ని కుంభకోణాలకు పాల్పడినా కూడా దర్జాగా పెరోల్ తీసుకువచ్చి బయట దర్జాగా తిరుగుతూ పోతుంది. సో రాష్ట్రంలో ఇంత అరాచకమైన పాలన కొనసాగుతున్న సమయంలో అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది? కనీసం పాట్నా అంటే బీహార్ రాజధాని అయిన పాట్నా నగరంలో డ్రైనేజీలు, రోడ్ల సమస్య చాలా విపరీతంగా పేరుకుపోయింది. అసలు అక్కడ ఒక్క రోడ్డును కూడా నిర్మించలేని పొజిషన్లో ఆర్జేడీ ఉంది.
అప్పటికే 1990లో అధికారంలోకి వచ్చింది. 1997లో పాట్నాలో రోడ్లపై అంటే 7 ఏళ్ల తర్వాత పాట్నా హైకోర్టులో ఒక పిటిషన్‌ను ఒక వ్యక్తి దాఖలు చేశారు. మీరు దీనిపై పూర్తిగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించండి. అసలు రోడ్లు కనీసం మాత్రం సరిగ్గా లేవు అండ్ డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామని ఒక వ్యక్తి పిటిషన్‌ను వేశాడు. ఈ పిటిషన్‌ను స్వీకరించి హైకోర్టు విచారణ చేస్తున్న సమయంలో అందులో ఉన్న డీటెయిల్స్‌ను చూసి ఇంత దారుణంగా ఒక రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పరిస్థితులు ఉన్నాయా అని ఆశ్చర్యపోయి ఆ హైకోర్టు జడ్జే ఫర్ ది ఫస్ట్ టైం జంగిల్ రాజ్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ జంగిల్ రాజ్ అనే పదమే ఆ తర్వాత విపక్షాలకు ఒక ఆయుధంగా మారాయి. బీజేపీ పార్టీ దీన్ని ఆయుధంగా చేసుకుని ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరికి 2005లో నితీష్ కుమార్ అధికారంలోకి రావడానికి ఈ జంగిల్ రాజ్ అనే పదమే కీలకంగా మారింది. అయితే ఈ జంగిల్ రాజ్ ఉన్న కాలంలో ఇంత పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు దౌర్జన్యాలకు, గూండాలకు అండ్ దోపిడీలు, హత్యలు, కిడ్నాప్‌లు ఇంత పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా బయట తిరగగలిగే పరిస్థితులు ఉంటాయా చెప్పండి? అస్సలు ఉండవు. నిజానికి ఆ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో అంటే 15 ఇయర్స్ కాలంలో కనీసం బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితులు ఉండేవి. అమ్మాయిలే కాదు, పురుషులు కూడా ఎప్పుడు ఏమవుతుందో భయపడే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. బయటికి రావాలంటే కూడా వణికిపోయే పరిస్థితులు ఉండేవి. చాలా ప్రాంతాల్లో కొన్ని నగరాలు లేదంటే చిన్న చిన్న గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ కూడా విధించబడి ఉండేది. అంటే సాయంత్రం 6 తర్వాత బయటికి పోతే మేము చనిపోతాం అని భయపడే పరిస్థితులు గతంలో ఉండేవి. దీంతో పాటు ఈ కారణంతో అసలు ఇక పొద్దున మాత్రమే ఎప్పుడు సూర్యుడు ఉంటాడో అప్పుడు మాత్రమే షాపులు లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు ఇటువంటివి చేసుకునేవాళ్ళు. సాయంత్రం 6 ఎప్పుడు అవుతుందో అప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళిపోయేవారు. 6 లేదంటే 7, 8, 6 దాటిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే అసలు రోడ్లపై ఏ ఒక్కరు ఉండేవాళ్ళు కాదు. అండ్ కొన్ని గ్రామాల్లో అయితే తలుపులు మూసినట్లే ఉండేవి. మళ్ళా సాయంత్రం 6కు మూసే పొద్దున 9 గంటలకో 10 గంటలకో తలుపులు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఇక అక్కడ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం ఉంటుందో చెప్పండి. అందువల్లనే బీహార్‌లో ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా పడిపోయింది. ఈ 1990 నుంచి 2005 మధ్య జరిగిన ఆర్జేడీ పార్టీ పరిపాలనలో బీహార్ పర్ క్యాపిటా ఇన్కమ్ జస్ట్ 6,000 రూపాయలు మాత్రమే ఉండేది. అప్పుడు జాతీయ పర్ క్యాపిటా సగటు అంటే యావరేజ్ 28,000 ఉండేది. 28,000 ఎక్కడ, 6,000 రూపాయలు ఎక్కడ? ఇంత డిఫరెన్స్ బీహార్‌లో ఉండేది. దీనివల్లనే ఆ రాష్ట్రానికి బీమారు స్టేట్ అనే ఒక ముద్ర పడిపోయింది. గూండా రాజ్ అండ్ రౌడీ మూకలు, అధికార పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాల వల్ల అండ్ లాలూ ప్రసాద్ యాదవ్ దీన్ని చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల మాత్రమే ఆ రాష్ట్రం ఇంత దారుణంగా ఆర్థికంగా చితికిపోయింది. కొన్ని వందలాది మంది ఆ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడేవి. అండ్ మనందరికీ తెలుసు ఇప్పుడు బీహార్ నుంచే ఎక్కువగా వలస కార్మికులు ఉంటారు. అండ్ మన హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా ఎక్కువగా నిర్మాణ రంగం ఇలాంటి చిన్న చిన్న పనుల్లో ఎక్కువగా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా. సో ఇది జనరల్‌గా ఒక రాష్ట్రం వ్యక్తులు ఇంకో రాష్ట్రానికి వెళ్తూ ఉంటారు. కానీ ఈ 1990 నుంచి 2005 మధ్యలో ఈ విధంగా రాష్ట్రం నుంచి వలసలు భారీగా పెరిగాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే 200% ఇంక్రీజ్ అయింది. అంటే ఆ రాష్ట్రంలో కనీసం మాత్రం ఉపాధి కూడా దొరకని పరిస్థితులు అప్పట్లో ఉండేవి అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీనంతటికి ప్రధాన కారణం ఒక్కటే, లాలూ ప్రసాద్ యాదవ్ సాగించిన జంగిల్ రాజ్ పాలన. సో అందువల్లనే బీహార్ 1990 నుంచి 2005 మధ్య కాలంలో జరిగిన ఈ పాలనను ఏ ఒక్క రాజకీయ పార్టీ మర్చిపోదు. అండ్ అప్పటి కాలంలో బతికిన వ్యక్తులు మాత్రం ఈ చీకటి రోజులు మళ్ళీ రావద్దని కోరుకుంటూ ఉన్నారు. ఇప్పటి జెన్‌జీ యువత లేదంటే ఇప్పుడు ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్పటి పాలన గురించి వాళ్ళకు పెద్దగా అవగాహన లేదు. ఎందుకంటే 1990 నుంచి 2005 అంటే చాలా కాలమే గడిచిపోయింది. ఇప్పుడు ఉన్న యువత కూడా అప్పట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు పెద్దగా గుర్తు ఉండకపోవచ్చు. కాబట్టి
బీజేపీ అండ్ విపక్ష పార్టీలు దీని గురించి పదే పదే గుర్తు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అండ్ అప్పట్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడే కాదు, ఆర్జేడీ పార్టీ బతికున్నంత కాలం, ఆ పార్టీలో చివరి నేత ఉన్నంత కాలము బీజేపీతో పాటు విపక్షాలన్నీ కూడా ఈ జంగిల్ రాజ్ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే బీహార్ ఆర్థికంగా కుంగిపోవడానికి ఈ జంగిల్ రాజే కారణం. అండ్ మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంతటి దారుణ పాలన సాగలేదు అని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఈ వీడియో చివరి వరకు చూశారు అంటే మీకు ఎక్కడో చోట ఈ వీడియో గురించి పూర్తిగా ఇంట్రెస్ట్ వచ్చే ఉంటుంది. సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.